హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏమేం పనులు ఇంట్లో చక్కబెట్టుకున్నానో అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశానండి. ఇక్కడ ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకుని ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుని బ్రష్ చేసుకుని టీ పెట్టుకుని తాగిన తర్వాత నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత బట్టలు మిషన్ లోంచి తీసేసి 1-2 సార్లు జాడించేసి మేడపైకి అయితే తెచ్చానండి. మేడపైన అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను. ఉదయాన్నే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుని బట్టలు జాడించి ఆరేసుకుంటేనే కొంచెం టైం సరిపోతుంది. లేదు అంటే ఇంకా టీ టిఫిన్ తర్వాత వంట ఇలా అన్ని చూసుకుంటా ఉంటే బట్టలు లేట్ అయిపోతుందని చెప్పి ఉదయాన్నే అయితే వేసానండి. వేసి ఇంకా బట్టలు జాడించిన తర్వాత మేడ మీదకి అయితే తీసుకొచ్చి ఆరేసేసాను. ఇప్పుడైతే ఇంకా బట్టలు ఆరేసేసి కిందకి వెళ్ళేటప్పుడు మాకు చెట్లకి కాసిన పువ్వులు దేవుడి పూజ కోసం అయితే తీసుకుని కిందకి వెళ్ళిపోయానండి. చూసారు కదా, చెట్లకైతే చిన్న చిన్న గులాబీలు అనమాట. ఈ చెట్టు చాలా బాగా కాస్తుంది. ఇంకా పువ్వులు కోసుకుని కిందకైతే వచ్చేసాను. వచ్చి ఇక చూసారు కదా, చూపిస్తున్నాను. మొక్కలకు నీళ్లు కూడా పోసానండి. పోసిన తర్వాత పువ్వులైతే కోసాను. చక్కగా పూలైతే పూజకి కాసినయి. ఇప్పుడైతే ఇంకా మా వారు ఒక పక్కన స్నానం చేసి వచ్చి దేవుడి పూజ దగ్గర అయితే సర్దుకుంటున్నారు. తను సర్దుకునే లోపు దేవుడి పూజ సామాన్లు ఇస్తారు. ఒకసారి శుభ్రంగా సబ్బు పెట్టి తోమి కడిగేసి తనకి ఇచ్చేస్తాను. తనకి ఇచ్చిన తర్వాత తన పూజ పూర్తి చేసుకునే లోపు ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ పల్లీలు అలాగే గుల్లపప్పు వేరుశనగుళ్ళు కలిపి చట్నీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దోసల పిండి ఉంది కదా, దోసల పిండిలోకి చట్నీ బాగుంటుంది. అందుకని పచ్చడికి కావాల్సిన అన్ని కూడా రెడీ చేసేసుకుని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని కొద్దిగా చింతపండు కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని చక్కగా పచ్చడిని అయితే మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసిన తర్వాత పోపు వేసాను. పోపు ఏంటంటే ఆవాలు అలాగే కరివేపాకు కలిపి నూనెలో వేయించి ఆ పోపు చల్లారిన తర్వాత చట్నీలో కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ రెడీ అయిపోయిన తర్వాత దోశలు అయితే వేసానండి. ఇంకా దోశలు వేసేసిన తర్వాత టిఫిన్ వేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఏంటంటే వంటింట్లో ట్రైఫోడ్ పెట్టి తీయడానికి ఇరుగ్గా ఉంటుంది. నేను అటు ఇటు వెళ్ళడానికి ఉండదని చెప్పి చేతితో పట్టుకుని తీస్తున్నాను. అందుకనే వీడియో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా దోశలు వేడివేడిగా వేసేసిన తర్వాత చట్నీ వేసి అయితే మా వారికి అయితే ఇచ్చేసాను. తను టిఫిన్ చేశాక నేను కూడా వేసుకుని టిఫిన్ తినేసానండి. టిఫిన్ పని అయ్యేటప్పటికి వంటిల్లంతా ఇలా ఉందనమాట సామాన్లతో. ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి బయట అయితే పెట్టేశానండి. పెట్టేసి తర్వాత ఇంట్లో కాయగూరలు అయితే లేవు, తిను డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఉల్లిపాయలు పులుసు పెట్టేసుకుంటే ఒక్క పూటే తింటాం ఈ రోజు మేము భోజనం. అందుకని చెప్పి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఒక పక్కన వంటింట్లో టిఫిన్ తిన్న సామాన్లన్నీ తీసుకెళ్లి బయట పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత బియ్యం కడిగైతే నానబెట్టేశాను. చూసారు కదా, ఇంకా బియ్యం నానిపోయినాయి. ఇంకా ఇది కూడా ఎసరా స్టవ్ వెలిగించేస్తే ఇంకొక పక్క పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది కదా అని చెప్పి ఇంకా స్టవ్ పైన అయితే ఎసరు పెట్టేస్తున్నాను. ఒక పక్క స్టవ్ పైన అయితే ఉల్లిపాయ టమాటా పులుసు అనమాట. ఒక పూటకే కదా అని చెప్పి ఒక్క ఉల్లిపాయ పెద్ద సైజులో తీసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. అందుకే ఇంత చిన్న బాండీ పెట్టి వండుతున్నాను. ఒక పక్క అన్నం కూడా ఉడికిపోతుంది. ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా వేసాను. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే టమాటా కూడా ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. అలా మగ్గిపోయిన తర్వాత ఇంకా దీనిలోకి ఏంటంటే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రవ్వ పులుపు వేసుకోవాలండి మీకు ఇష్టం అయితే. ఇష్టం లేదు అనుకుంటే ఇంకా చింతపండు పులుపు వేయకుండా ధనియాల పొడి వేసుకుని చక్కగా కలిపేసుకుని కొత్తిమీర వేసుకుని లాస్ట్ లో మూత పెట్టేసుకుని కూరని ఇంకా అలా నిదానంగా ఉడకనిస్తే చక్కగా పైకి ఆయిల్ తేరిపోయి గుజ్జులాగా తయారవుతుంది కర్రీ. కూర అయితే మట్టుకి చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ టమాటా పులుసు అనమాట. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని కొద్దిగా కరివేపాకు వేసాను. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అని. ఇంకా అన్నం వార్చేసిన తర్వాత సామాన్లన్నీ బయట పెట్టేశాను కదా, చూసారు కదా. ఇంకా వంటిల్లంతా ఇలా నీట్గా అన్ని చక్కబెట్టేసి మామూలుగా క్లాత్తో క్లీన్ చేసేసాను ప్రస్తుతానికి. కూర ఉడుకుతుంది ఒక పక్క. కూర ఉడికేలోపు నేను ఇక్కడ బయట సామాన్లన్నీ వేసేసుకుని
ఇంకా సామాన్లన్నీ కూడా తోమేస్తున్నానండి. ఇంకా సాయంత్రం దాకా ఉంచినా కూడా మరీ ఎక్కువగా అయిపోతాయి కాబట్టి ఇంకా ప్రతిదీ తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఆఖరికి ఇప్పుడు వంటింట్లో కూర ఉడుకుతుంది కదా, ఆ కళాయిని కూడా, చిన్న కళాయిని వేరే గిన్నెలోకి కూర వేసేసి ఖాళీ చేసేసి అది కూడా తీసుకొచ్చేసి తోమేశాను. ఇంక ఇక్కడైతే సామాన్లు అయితే తోముకుంటున్నానండి. ఇలా వంట అయిన తర్వాత మిగిలిన మట్టికి, మనకి అయిన మట్టికి సామాన్లు కడిగేసుకుంటే సాయంత్రానికి కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకని వంటింట్లో నుంచునైనా కడిగేయచ్చు. ఎండల వల్ల బయటే ఎక్కువగా తోముతున్నాను నేను, లోపలైతే చాలా ఉక్కపోసేస్తుందని చెప్పి. ఇక్కడైతే ఇంకా సామాన్లు అయితే తోమడం, కడగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నేను కడిగి పెట్టుకున్న ఇక్కడ సామాన్లన్నీ కూడా సామాన్ల బుట్టలోకి చక్కగా సర్దేసుకుంటే ఒక స్టూల్ పైన పెట్టేసి కాసేపు వదిలేస్తే బయట నీళ్ళన్నీ వాడిపోతాయి. ఆ వాడిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఇంకా వంటింట్లో గ్యాస్ బల్ల పైన అయితే పెట్టేస్తాను. పూర్తిగా ఆరిన తర్వాత ఇంకా సామాన్లు స్టాండ్లో అయితే సర్దేస్తానండి. ఇలా అన్ని కూడా ఆరిపెట్టేసుకుంటాను. అలాగే ఆయిల్ క్యాన్ కూడా, అంటే మనం మంచి నూనె వేసుకుంటాం కదా వంటకి, ఆయిల్ డబ్బా కూడా ఆయిల్ అయిపోయింది. అందుకని చెప్పి ఆయిల్ డబ్బాను కూడా శుభ్రంగా కడిగేసాను. ఇక్కడ సగం దాకా సామాన్లు తోమేసి కడిగేసాను కదండి. కడిగిన తర్వాత ఈ సామాన్ల బుట్టలో ఆరిపెట్టాను కదా. ఆ తర్వాత అయితే ఇంకా మిగిలిన సామాన్లు ఉన్నాయి కదా ఇక్కడ, ఆ సామాన్లు కూడా మొత్తం అన్ని కడిగేసి అయితే ఇంకా ఈ సామాన్ల బుట్టలోకి అయితే ఆరిపెట్టేసుకుంటానండి. ఆ తర్వాత ఇక్కడ నేను సామాన్లన్నీ తోమేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సాయంత్రం చూపిస్తున్నానండి. సాయంత్రం ఏంటంటే సామాన్ల బుట్టని ఇంకా బయటే బుట్టలో పెట్టేసి సామాన్లన్నీ బయట ఉంచేసాను. ఇక్కడ వంటిల్లంతా కూడా పొయ్యిగట్టంతా ఇంకా అన్ని కూడా నీట్గా పొయ్యిగట్టు కానీ అన్ని క్లీన్ గా కడిగేసాను. ఇక్కడ గుండుగులో ఆయిల్ ప్యాకెట్ కనపడుతుంది కదా, ఆయిల్ డబ్బా ఆరిపోయి ఉంటది, వెయ్యాలి. అలాగే మోటార్ వేసి మంచినీళ్ళు అయితే పట్టేశానండి.
చూసారు కదా, ఇంకా సాయంత్రం పని అయితే ఇలా వంటిల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను. సాయంత్రం అయితే ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని వంటిల్లు క్లీన్ చేశాను. తర్వాత ఇంకా సామాన్ల బుట్టలో సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా, సామాన్ల బుట్ట అయితే తీసుకొచ్చి లోపలైతే పెట్టేశానండి. ఆయిల్ డబ్బా కూడా కడిగాను కదా, ఆరిపోయింది. ఇంకా దానిలోకి కూడా ఆయిల్ అయితే వేసేస్తాను. చాలా మడ్డి పట్టేసినట్టుగా ఉందన్నమాట. అది పప్పు నూనె తీసుకొచ్చారు అంతకు ముందు, అది వాడడం వల్ల అడుగునంతా మడ్డి పట్టినట్టుగా ఉంది. అదంతా క్లీన్ చేశాను నీట్గా. ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది. పట్టుకున్నప్పుడు జిడ్డుగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని కడిగేసాను నీట్గా. క్లీన్గా ఉంటే ఒక్కొక్కసారి కడగకుండానే వేస్తానండి ఆయిల్ డబ్బాలోకి. మరీ జిడ్డు పట్టిందంటే మటుకి కంపల్సరీగా అయితే క్లీన్గా కడిగేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఆయిల్ ప్యాకెట్ అయితే ఈ ఆయిల్ క్యాన్లోకి అయితే వేసేయాలి. ఇంకా ఆయిల్ డబ్బా ఆరిపోయింది కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ప్యాకెట్ అయితే ఈ ఆయిల్ డబ్బాలోకి వేసి మూత పెట్టేసి ఇలా మిక్సీ పక్కన అయితే పెట్టేశానండి. ఇక్కడ పెట్టుకుంటే నాకు చేతికి అందుబాటుగా ఉంటుంది వంట చేసుకున్నప్పుడు. ఇంతేనండి, చూసారు కదా. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.